మీరు జంబూద్వీపం ప్రస్తావన వచ్చింది కాబట్టి మొన్న రీసెంట్గా మీ నాటకరంగ స్వర్ణోత్సవాల్లో తొలి రోజు జంబూద్వీపము కుక్కరకో 2 ప్రదర్శించారు. అవి చూసిన ప్రకాష్ రాజ్ గారు ఇవి ఇప్పుడే రాసినట్టుంది, ఈ కాలానికి తగ్గట్టుగా రాసినట్టుందని కామెంట్ చేశారు. అంటే నాటకం యొక్క అంటే నాటకం యొక్క సమస్య ఇంకా బతుకుందని దాని అర్థం. అంటే పాలిటిక్స్లో ఉండే స్వార్థ రాజకీయాలు అది ఎల్లప్పుడూ ఉంటాయి. ఇప్పుడు నిన్న ఉన్నాయి, ఇవాళ ఉంటాయి, రేపు కూడా ఉంటాయి అవి. అలాగే గోగ్రహణంలో ఉండే ఆడవాళ్ళ సమస్యలు అది మొన్న ఉన్నాయి, నిన్నున్నాయి, ఇవాళ ఉన్నాయి, రేపు కూడా ఉంటాయి. సాధ్యమైనంత వరకు నేను రాసిన నాటకాల్లోని సమస్యలు ఉన్నాయి, ఇంకా కంటిన్యూస్గా ఉంటున్నాయి. అందువల్ల ఆ మాట అన్నాడు. ఎస్, అది ద పర్పస్ ఆఫ్ డ్రామా ఈజ్. చాలా తమాషా ఏమిటంటే దాదాపు 5 ఏళ్ల క్రితం గోగ్రహణం నాటకం నేను స్ట్రీట్ ప్లేగా రవీంద్ర భారతి ఓపెన్ ప్లేస్లో స్ట్రీట్ ప్లేగా ప్రదర్శించినప్పుడు ఇద్దరు చాలా భారతదేశం గర్వించదగ్గ ఇద్దరు ప్రముఖులు నాటకం చూడడం తటస్థించింది. అందులో ఒకరు గరం హవా డైరెక్ట్ చేసిన రాము కరియత్, అలాగే స్పర్శ్ అనే సినిమా హిందీ సినిమాని డైరెక్ట్ చేసిన సాయి పరాంజపే. వాళ్ళిద్దరూ నాటకం చూసి వాళ్ళు మాట్లాడుతూ ఏమన్నారంటే, ఇప్పుడు సమాజంలో ఉన్న సమస్యని చాలా అద్భుతంగా దాన్ని ప్రతిబింబించారు అన్నప్పుడు నేను వాళ్ళకి చెప్పిన సమాధానం ఏంటంటే, అమ్మ ఇది నేను 30 ఏళ్ల క్రితం రాసిన నాటకం. సో వాళ్ళు కూడా అలాగే ఫీల్ అయ్యారు. అంచేత ఒక నాటకం లేదా ఒక రచన లేదా ఒక కళారూపం యొక్క పరాకాష్ఠ ఏమిటంటే అది ఎప్పుడు అంటే శాశ్వతత్వం అనేది ఏదైనా. ఇప్పుడు చార్లీ చాప్లిన్ ఉన్నాడు, చార్లీ చాప్లిన్లో ఉండే కామెడీ ఏదైతే ఉందో అది శాశ్వతం, అంటే విషాదంలోంచి పుట్టే కామెడీ. సో అట్లాగా నా నాటకాలకి అలాంటి ఒక ఇమేజ్ రావడం అనేది ఒక అదృష్టం. నేను ఇలా ఉంటుందని నేనేమి రాయలేదు. రాసినప్పుడు అప్పటికి జనరల్గా ఏ రచయిత అయినా సమకాలీనమైన జీవితాన్ని ప్రతిబింబిస్తూ ఓ నాటకం రాస్తాడు. ఇప్పుడు కన్యాశుల్కం రాసినప్పుడు కన్యాశుల్కం ఉంది, కన్యాశుల్కం చిన్న కడుపులో ఉన్న పిల్లల్ని కూడా అమ్మేసుకుంటున్నారన్న వేదనతోటి. ఎందుకంటే మన ఈజ్ వెరీ గుడ్ అట్ ఇంగ్లీష్ ఆల్సో. ఎవరు, మన గురదాడ అప్పారావు గారు కన్యాశుల్కం ముందు 4-5 పేజీల ప్రిఫేస్ ఇంగ్లీష్లో రాశాడు. అది ఎంత గొప్ప ఇంగ్లీష్ అంటే అది మనం డైరెక్ట్గా చదవడానికి కష్టం, అది మనం డిక్షనరీ పెట్టుకోవాల్సిందే. అంత గొప్ప ఇంగ్లీష్లో ఆయన ఏం రాశాడంటే, నేను ఈ నాటకం రాయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే సమస్య, ముఖ్యంగా ఆడపిల్లల్ని, కన్యాశుల్కం ఆడపిల్లల్ని అమ్ముకుంటున్నారు. ఎలా అమ్ముకోవడంలో చిన్న పిల్లలు, పసిపిల్లలతో బాటుతో సహా కడుపులో ఉన్న వాళ్ళని, అంటే రేపన్న రోజున ఒకవేళ ఈ అమ్మాయి కనుక ఆడపిల్ల, అప్పటికి ఇంకా టెస్టులు లేవు కాలంలో, రేపన్న రోజు ఆడపిల్లని కనుక ప్రసవిస్తే అది మావాడికే ఇచ్చి పెళ్లి చేయాలి అని అగ్రిమెంట్ తీసుకుని అప్పటికి అమౌంట్ తీసుకునేవారు అన్నమాట. అలాంటివి చూసి నేను చలించిపోయి ఈ నాటకం రాశాను. అఫ్కోర్స్ ఒక నాటకం ప్రదర్శన 100 ఏళ్ల క్రితం జరిగిన దాన్ని కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ రీరైట్ చేశాడు ఆయన. మధురవాణి వేషాన్ని ఇంకా పెంచి అందులో సమస్యల్ని ఇంకొంచెం, అంటే అది ఆషామాషిగా ఉండే కన్యాశుల్కం ఈ 2వ వర్షన్ రాసేటప్పటికి ఒక శాశ్వతత్వం వచ్చిన ఒక మహాకావ్యం అయిపోయింది. ఇవాళ కన్యాశుల్కం చదివిన చాలా సందర్భాల్లో, అంటే శ్రీశ్రీ ఓ మాట అన్నాడు, ప్రపంచంలో ఏ సందర్భానికి సంబంధించిన, నిజ జీవితంలో ఏ సందర్భానికి సంబంధించిన విషయమైనా సరే కన్యాశుల్కంలో ఉంటుంది అని. అలాంటి ఒక గొప్ప నాటకం తయారైంది గురదాడ అప్పారావు గారు. అంచేత తెలుగు నాటకానికి సంబంధించినంత వరకు నాకు తెలిసి ఏదో ఎగ్జిబిషన్లో నేను రష్యన్ ఎడిషన్ ఆఫ్ కన్యాశుల్కం కూడా చూశాను, కవర్ పేజ్. చాలా ప్రపంచ భాష అన్నింటిలోనూ అది ట్రాన్స్లేట్ అయింది అన్నమాట.